అందరికీ నమస్కారం. నా పేరు మొస్య ప్రేమ్ కుమార్. మాది అరకువేలి మండలం చినలబుడు పంచాయతీ మాలిసింగరం గ్రామం. అయ్యా గిరిజన నాయకులారా, గిరిజన ప్రజాప్రతినిధులారా, గిరిజన ప్రజలారా, నేనొక ఆదివాసీ గిరిజన నిరుద్యోగిని. నాకు ఈరోజు ఒక గిరిజనేతరుడి ఆక్రమణ ద్వారా తీరని అన్యాయం జరిగింది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అరకువేలి మండలం ఎండపల్లి వలస గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీఎస్ షాపులో 4వ నంబర్ షాపును గతంలో గౌరవశ్రీ ఐఏఎస్ ఎం హరినారాయణ్ ప్రాజెక్ట్ అధికారి వారు నాకు స్వయం ఉపాధి నిమిత్తం 2 లక్షల రూపాయలు ట్రైకల్ రుణాన్ని మంజూరు చేస్తూ యూనిట్ లేక ఈ షాప్ని నాకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ షాపు శిథిలావస్థ పరిస్థితుల్లో ఉండడం వల్ల మేము కొన్నాళ్ళు దీనిని వినియోగించి దీనిని రిపేర్ నిమిత్తం ఐటీడీఏకి అర్జీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్నాళ్ళు వినియోగంలో నాతో పాటు ఈ ఉన్న షాపులు వాళ్ళందరూ పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అప్పటి నుంచి దీనికి పే చేయాల్సినటువంటి రెంట్ను కూడా కొన్నాళ్ళు మేము పే చేయలేదు. అయితే ఈ షాపులలో ఒక షాపును లీజుకు మాట్లాడుకొని ఒక లంకా నాగరాజు అనే గిరిజనేతరుడు దౌర్జన్యంగా ఇక్కడ బైక్ మెకానిక్ని పెట్టుకొని కొన్నాళ్ళు నడిపిస్తూ ఉండి ప్రస్తుతం ఒక ఏడాది కాలంగా ఆ షాపులో ఎవరు లేరనే దురుద్దేశంతో నా షాపు యొక్క తాళాన్ని దౌర్జన్యంగా చిదగొట్టి షట్టర్ని ఓపెన్ చేసి నా షాప్ని పూర్తిగా ఆక్రమణ చేసి ఉన్నాడు. అలాగే నా షాప్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రభుత్వ స్థలంని కూడా పూర్తిగా ఆక్రమణ చేసి సొంతంగా తను ఒక నిర్మాణాన్ని చేసి స్టిక్కరింగ్ షాప్ని పెట్టుకోవడం జరిగింది. ఇది నేను అనారోగ్య సమస్య మీద కేజీహెచ్లో కొన్నాళ్ళుగా ఉన్నత శాస్త్ర చికిత్స నిమిత్తం ఉన్నటువంటి నేను నా ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత నేను వచ్చి సామరస్యంగా అతనికి అడిగితే నాకు ఈ షాప్ సొంతమైపోయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటే చెప్పుకో అని నాతో వాగ్వాదానికి దిగడం జరిగింది. దానికి బాధపడిన నేను న్యాయం కోసం అతనితో గొడవలు పెట్టుకోకుండా జిల్లా ఉన్నతాధికారులైనటువంటి జిల్లా కలెక్టర్ వారికి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి, ఎస్పీ గారికి గత 2 వారాల కిందట నేను స్పందనలో అర్జీని పెట్టుకోవడం అయితే జరిగింది. అయితే నేను స్పందనలో పెట్టుకొని ఎస్పీ గారికి నా వినతి పత్రాన్ని అందించి నేటికి సుమారు 2 వారాలు కావస్తున్నప్పటికీ అధికారుల దగ్గర నుంచి అలాగే పోలీసు వారి దగ్గర నుంచి ఎటువంటి న్యాయం నాకు జరగలేదు. ఇదిగో ఎస్పీ గారి దగ్గర నుంచి మాకు లెటర్ వచ్చింది అని స్టేషన్కి పిలిచినటువంటి అరకువేలి పోలీస్ స్టేషన్ వారు నిన్న సాయంత్రం నాకు పిలిచి అతని దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించి అది ఫేక్ డాక్యుమెంట్స్, అది గవర్నమెంట్ ఇచ్చింది కాదు అని పోలీసు వారే ధృవీకరించి తెల్లారిసారికి మరి ఏ ప్రలోభానికి గురయ్యారో తెల్లారిసారికి నాకు
నీది తప్పు, నువ్వు ఐటీడీకి వెళ్ళి నీ సమస్యని తీర్చుకోవాలి, మా పరిధిలో లేదని వాళ్ళు చేతులు ఎత్తడం అయితే జరిగింది. నాకు ఐటీడీఏ కాసి నుండి కానీ, పోలీసు వారి కాసి నుండి కానీ, కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ, విఓ గారి దగ్గర నుంచి కానీ, ఎస్పీ గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి న్యాయం దొరకలేదు. నేను సామాన్యుడిని, ఒక గిరిజన నిరుద్యోగిని, రైతుని. నాకు జిల్లా ఉన్నతాధికారులే న్యాయం చేయని పక్షాన నా బాధని ఎవరికి చెప్పుకోవాలి? అందుకే నాకు జరిగినటువంటి ఈ సమస్య పైన నా గిరిజన ప్రజలు, గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు నాకు అండగా నిలుస్తారనే ఒక ఆలోచనతో, ఒక ధైర్యంతో, ఒక ఆశతో నేను నా బాధని అందరికీ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. గిరిజన నాయకులారా, గిరిజన యువకులారా, గిరిజన ప్రజలారా, మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను. నాకి ఒక గిరిజనేతరుడి ఆక్రమణ ద్వారా, ఆయన డబ్బుతో అధికారులను ప్రలోభ పెట్టడం ద్వారా నాకు ఈ జిల్లా అధికారులు సైతం న్యాయం చేయని ఒక నిశ్చయ స్థితిలో ఉన్నాను. దయవుంచి ప్రతి ఒక్కరూ స్పందించండి. నాకు జరిగినటువంటి ఈ అన్యాయానికి ప్రతి ఒక్కరు ఖండించాలని వినయపూర్వకంగా ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించి నా తరపున నాకు సపోర్ట్గా నిలబడతారని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.